దేవునికి స్తోత్రం. నా సాక్ష్యం ఏంటంటే మా సంఘస్థులందరికీ తెలుసు ఆల్రెడీ, కానీ నేను ఒక స్టోరీ చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. ఒక యవ్వనస్తుడి స్టోరీ అది, తన సాక్షి జీవితం అది. చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగింది జస్ట్ ఒక 10 మినిట్స్లో నేను చెప్పేసి మీ అందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఆ యవనస్తుడు ఒక చిన్న గ్రామంలో తన మదరు, తన ఫాదరు, తన బ్రదరు, తన సిస్టరు, ఒక చిన్న కుటుంబంలో జీవించేవాళ్ళు. ఆ యవనస్తుడికి ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ ఎవరిదంటే ఆ కుటుంబంలో ఉన్న లాస్ట్ అబ్బాయిది, చిన్నోడుగా ఉన్న సహోదరుడిది నేను సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. సాక్ష్యం ఏంటంటే ఆ అబ్బాయి అప్పుడే అమ్మ ఈవిడే, నేను తప్పు చేసిన ప్రతిసారి ఈవిడ నన్ను కొడుతున్నారంటే ఈవిడే మా అమ్మ, నన్ను ఎటు వెళ్ళినా తిడుతున్నాడంటే, ఏదైనా తప్పు చేస్తే తిడుతున్నాడంటే ఇతనే మా నాన్న అనుకున్న వయసులో వాళ్ళ అమ్మకి అనుకోకుండా హెల్త్ ఇష్యూ వస్తుంది. హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళ అమ్మకి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అడుగుతారు అక్కడ ఆ చిన్న బాబుని, బాబు మీ అమ్మని తీసుకొచ్చారు కదా, ఏమైంది, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారు అని చెప్పేసి ఆ చిన్న వ్యక్తికి అక్కడ పక్కనున్న వాళ్ళు అడిగితే ఆ బాబు చెప్తాడు, ఏమని, నాకు తెలీదు, మా అమ్మకి కడుపు నొప్పి అని చెప్పారు. మా అమ్మకి అయితే కడుపు నొప్పి, వేరే ప్రాబ్లం లేదు, కానీ మేము ఎలా తీసుకెళ్లాలో తెలియక అంబులెన్స్ కాల్ చేసి తీసుకొని వచ్చామని చెప్పేసి ఆ చిన్న వ్యక్తి అయితే చెప్తాడు. చెప్పేసిన తర్వాత అలాగా వాళ్ళ అమ్మని తీసుకొని తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాల తమ్ముడు తనకి మాయవరస అయిన ఆయన చెప్తాడు, మీ అమ్మకి ఏం బాగాలేదో తెలుసారా అంటే, ఏం బాగాలేదు మాయా అంటే, మీ అమ్మకి క్యాన్సర్ రా అని చెప్పేసి అనేసి అంటారు. క్యాన్సర్ అని చెప్పితే ఆ క్యాన్సరు ఎంత పెద్ద వ్యాధి, దానికి మెడిసిన్ లేదు. అప్పట్లో క్యాన్సర్ అంటే పెద్ద వ్యాధ చిన్న వ్యాధ అని కూడా ఆ చిన్న వ్యక్తికి తెలియదు అన్నమాట. అయితే క్యాన్సరా, సరేలే అని చెప్పేసి ఆ చిన్న వ్యక్తి సైలెన్స్ అయిపోతాడు. తర్వాత చెప్పిన తర్వాత కొన్ని దినాలు అయ్యాక వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ చిన్న యవనస్తుడికి ఏం తెలియదు. ఒక సాయంత్రం వరకు అమ్మ ఏంటి ఇంకా లెగట్లేదు ఏంటి అని చెప్పేసి ఏడ్చుకొని పడుకుని పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం లేచి అమ్మేటి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రావట్లేదు, ఏమైంది అనేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్తే వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది, మీ అమ్మ ఆల్రెడీ చనిపోయింది, ఇంకా రాదు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తే ఆ యవ్వనస్తుడు మళ్ళీ ఏడ్చి మళ్ళీ పడుకుని పోతాడు. అది అయిన సంఘటన తర్వాత సరేలే అమ్మ చనిపోయింది కదా, నాన్న ఉన్నాడు కదా, నాకెందుకు భయము అనుకొని ఆ యవ్వనస్తుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని నాన్నతో జీవించడం మొదలు పెడతాడు. నాన్నతోటే ఎటు వెళ్ళినా నాన్నతోటి వెళ్ళడం, నాన్న దగ్గర పెరగడం అంతా చేశాడు. అలాగా యవనస్తుడి జీవితం కొనసాగిస్తుంటే అనుకోకుండా వాళ్ళ నాన్నకు కూడా మందు తాగి వాళ్ళ నాన్న కూడా చనిపోతాడండి. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో తెలీదు. వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు. ఈ చిన్న వ్యక్తి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క, వీళ్ళ ముగ్గురికి ఏం చేయాలో ఇంకా తెలీదు. అమ్మ నాన్న లేకుండా అయిపోతారు. ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బామ్మగారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు పెరిగిన తర్వాత అక్కడ అడుగుతారు. వాళ్ళ మాయలు అంటుంటారు, వాళ్ళ వాళ్ళ బాప వాళ్ళందరూ, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళని కనేసి మా మీద పడేశారు, మేము వీళ్ళని పెంచలేకపోతున్నాం, కలిసి మా మీద పడేశారు అని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరూ అలా ఉంటే పెద్దోడు కొంచెం చదువుకున్న మైండ్ లాగా ఆలోచించి ఏం చేస్తాడంటే, మనకి ఎవ్వరూ భోజనం పెట్టరు, మనల్ని ఎవరూ చూడరు,
నేను బయటికి వెళ్తాను, కష్టపడతాను, కష్టపడి నీకు డబ్బులు పంపిస్తాను, నీకు డబ్బులు పంపించి నిన్ను నేను చదివించుకుంటాను, మనం ఎవరి మీద ఆధారపడద్దని చెప్పేసి ఆ పెద్దోడు ఆలోచన చేసి బయట పనులకి వెళ్తాడనమాట. చిన్నోడు చదువుకుంటాడు అనమాట. చిన్నోడు చదువుకుంటాడు. తర్వాత పెద్దోడు అంటాడు, ఇలాగా నేను డబ్బులు పంపిస్తున్నాను కదా, నువ్వేం చేస్తున్నావు, బాగా చదువుతున్నావా అది అనుకొని చెప్పేసి చిన్నోడిని బాగా చదవమంటాడు. చదువుకున్న తర్వాత చిన్నోడు అలాగే బాగా చాలా ఇష్టంగా చదివేవాడు, కష్టాన్ని వృధా చేయకుండా చాలా ఇష్టంగా చదివాడు. ఒక ఇంటర్ వరకు చదివేసి ఆపేసి తర్వాత వాళ్ళన్నీ వచ్చినప్పుడు ఏడుసుకొని చెప్తున్నాడు. ఏ విషయాలంటే, అమ్మ ఎందుకో లేదో తెలీదు, నాన్నెందుకు రాడో అర్థం కాదు, నువ్వేమో నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తావు, వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా అంటే ఏమవుతుందంటే, ఈ చిన్నవాడు ఏడ్చుకొని బాప వాళ్ళు ఇలాగ అంటున్నారు, మాయ వాళ్ళు అలాగ అంటున్నారు, మనం అందరికీ భారం అయిపోయామంట, మనకి అందరూ ఫ్రీగా పెడుతున్నారంట, అందరూ నాకు అండరని మాటలు అంటున్నారు, నీకు ఫోన్ చేసి ఏడుచుకొని చెప్పాలని ఉంది కానీ నువ్వు ఫోన్ చేయట్లేదు, నాకు ఎలాగా నాకేం తోచట్లేదు, చదువు కూడా నాకు ఎక్కట్లేదు, నాకు చదువు ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఆ చదువును కూడా నేను భారంగా తీసుకుంటున్నానని చెప్పేసి ఆ యవనస్తుడు అలా అన్నీతో ఏడ్చుకొని చెప్తే ఆ యవనస్తుడు ఆ పెద్దన్ని అంటాడు, ఇలాగొద్దు, ఇంకా నువ్వు చదవద్దులే, నువ్వు నాతోటే వచ్చేసి అని చెప్పేసి ఆ చిన్న వ్యక్తి కూడా చదువు ఆపేసి వాళ్ళ అన్నయ్యతో పని చేయడానికి వెళ్ళిపోతాడండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి పని చేస్తుండగా ఒకరోజు ఒక అన్యుడు వచ్చి చిన్న వ్యక్తితో చెప్తాడు, భయ్యా మీరు ఎందుకు భయ్యా ఇలా తిరుగుతున్నారు, ఇలాగా డ్రింక్ చేస్తూ ఇలా సినిమాలు చూసుకుంటూ ఇలా తిరగకండి, మీరు క్రిస్టియన్స్ అంటున్నారు కదా, చర్చికి రండి, ఇక్కడ బాగుంటుంది, మీరు ఇలాగ చర్చికి వెళ్తే బాప్తిసం తీసుకుంటే దేవుడు మీ బ్రతుకులు మారుస్తాడు, దేవుడి మీద మీకు ఆధారపడడానికి చాలా ఛాన్స్ ఉంది, అమ్మ నాన్న లేరు కాబట్టి మీరు చాలా దేవుడి మీద ఆనుకోవడానికి మీకు చాలా అదృష్టం అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పగానే చిన్న యవనస్తుడు బాగా మైండ్లో అది ఎక్కించుకొని చెప్పేసి చిన్న యవనస్తుడు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమవుతాడండి. సిద్ధమయ్యి బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా దేవుడా మాకు అన్ని ప్రాబ్లమ్స్ నువ్వే తీర్చాలి, నేను నమ్మాను అనుకొని చెప్పేసి ఆ చిన్న వ్యక్తి అలా ప్రార్థన చేసుకొని తర్వాత వాళ్ళ ఇద్దరు కొన్ని రోజులు అలా కష్టపడి జీవితం సాగిస్తుండగా అనుకోకుండా చిన్న వ్యక్తుడు భక్తిలో బాగా లీనమయ్యి ఒకరోజు తీర్మానం చేసుకుంటాడండి. ఏమని, నేను నీ యందు జీవిస్తాను దేవా, ఇంకా మాకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకో, ఏ కష్టము ఏ శ్రమలు రాకుండా చూసుకో, నా జీవితాన్ని నీకు అర్పిస్తానని ఫస్ట్ సారి తీర్మానం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్యకి హెల్త్ బాగాలేదని డాక్టర్లు చెప్తారండి. హెల్త్ బాగాలేదని చెప్పగానే ఆ చిన్నోడికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ చిన్నోడు అప్పుడప్పుడే ఇంకా దేవుడిలో భక్తిగా ఉండడం, దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు. ఫస్ట్లోనే ఇలాగనిచ్చేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక దేవుడు లేడా ఉన్నాడా ఏటి అని చెప్పేసి ఆ చిన్నోడు చాలా ఆలోచనలో ఉన్నాడు. సరేలే దేవుడే నా అన్నీని ఎలాగైనా బాగు చేస్తాడని చెప్పేసి కొన్ని దినాలు అలా విశ్వాసంతో ఉండి తర్వాత రెండోసారి మళ్ళీ తీర్మానం తీసుకుంటాడు. ఏమని, నా అన్నీని స్వస్థపరిస్తే నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి మళ్ళీ తీర్మానం తీసుకుంటాడు. అయినా వాళ్ళన్నీ అలాగ ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఈ చిన్నోడికి ఏం చేయాలో అర్థం కాదు. అడుగుతాడు దేవుణ్ణి, అడుగుతాడు ఒకేసారి అడుగుతాడు. వాళ్ళన్నీ అలాగ ఆరోగ్యం క్షీణించే వాళ్ళన్నీ మరణిస్తారు. ఇంకా ఈ చిన్న వ్యక్తి ఒక్కడే ఒంటరివాడు అయిపోతాడండి. ఇంకా ఏం చేయాలో ఈ చిన్నోడికి అర్థం కాదు. యేసయ్యా నిన్ను నమ్ముకున్నాను, నేను నా జీవితాన్ని అర్పిస్తానని 2 సార్లు చెప్పాను, నువ్వు 2 సార్లు నాకు సహాయం చేయలేదు, నేను ఎలాగ నీకు అని చెప్పేసి తను ఇలాగా అనుకున్న తర్వాత ఇంకా నాన్ స్టాప్ ఇంకా దేవుణ్ణి ద్వేషించడం మొదలు పెడతాడనమాట. నేను ఇంకా నీ చర్చికి రాను, నువ్వు వెయిట్ చేస్తున్నావని నేను నీ చర్చికి రావాలి, నేను ఎందుకు రావాలి, అసలు నాకు అవసరం లేదు, నేను రాను, నేను ఎవరు ఫోన్ చేసినా నేను రాను, అసలు నాకు ఇష్టం లేదు, నీ పాటలు పాడను, నీ బైబిల్ చదవను, నీ మాటలు చెప్పను, నాకేటి అవసరం, నువ్వు నాకు ఏటి చేసావని చెప్పేసి ఆ చిన్నోడు ఇంకా తిట్టుకుంటాడు. అలా తిట్టుకుంటాడు ఒక నెల రోజుల తర్వాత ఆ యవనస్తుడు తనలో దానికి దుఃఖం బాగా పెరిగిపోయి
ఎలా అంటే నేను అసలు ఎందుకు దేవుడి మధ్యలో ఏం చేశాడు, రాత అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కదా, ఎంతోమంది చెప్తున్నారు కదా ఈ టైంలోనే బలపడాలి, ఈ టైంలోనే సిద్ధపడాలి, ఈ టైంలోనే గట్టిగా దేవుడిలో ఉండాలి, ఇలాంటి శ్రమలు వస్తూనే ఉంటాయి, తట్టుకొని నిలబడాలని అందరూ చెప్తున్నారు కదా, ఎందుకు మనం ఇది అవ్వాలని చెప్పేసి ఆ రోజు దేవుడితో ఆ వ్యక్తి మాట్లాడాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడండి. ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటాడు, ఏడుస్తాడు. రోజు తిట్టే ఆ వ్యక్తి ఒక్కసారి దేవుణ్ణి రిటర్న్ అడగడం మొదలుపెట్టాడు. ఎందుకు మా అన్నీని, మా అమ్మని ఎందుకు తీసుకున్నావు, మా నాన్నని ఎందుకు తీసుకున్నావు, అక్క నాతో అసలు సరిగ్గా పరిచయం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది, అన్నీ చూస్తే అన్నీ చనిపోయాడు, నేను ఒక్కనే ఉండిపోయాను, నేను నీకు పనికిరానా, అసలు నాకు ఎందుకు తీసుకొచ్చావు ఈ భూమి మీదకి, నేను ఎవరిని, ఏటి నా చిత్తమేటి, నువ్వేం చేస్తావు నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుని ఏడ్చుకొని ప్రార్థన చేసి దుఃఖం ఆగదు, కన్నీరు కారుస్తూనే ఉంటాడు. అలా ఏడ్చుకొని ఉంటే తర్వాత నెక్స్ట్ డే సండే చర్చికి వస్తాడు. దైవజనుడితో చెప్పే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ దేవుడు మాట్లాడేసరికి తను ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఏదైనా కూడా ఎవరేమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను నీతోనే ఉంటానని చెప్పేసి ఆ యవనస్తుడు మూడోసారి తీర్మానం తీసుకుంటాడు. మూడోసారి ఏమని తీర్మానం తీసుకుంటాడంటే, నేను చచ్చినా నీ కొరకే, బ్రతుకునా నీ కొరకే అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొని నీతోటే నిలబడతాను, ఇంకా ఏదైనా నీ సహవాసమే నాకు కావాలని చెప్పేసి ఆ యవనస్తుడు నిలబడతాడు. తను నిలబడ్డాడు, ఇంకా దేవుడిలోకి వచ్చేసాడు అనేసరికి దేవుళ్ళో నిలబడతాను, నేను ఇలా కొన్ని రోజుల తర్వాత నిలబడతాను అని చెప్పేసి ఆ యవనస్తుడు తీర్మానం తీసుకున్న తర్వాత అనుకోకుండా ఆ యవనస్తుడికి కూడా వ్యాధి సోకుతుందండి. ఆ వ్యాధి ఎప్పుడో చిన్నప్పుడే అటాక్ అయ్యింది. తనకి ఆ విషయం తెలీదు. తనకి 18,000 శాలరీ ఇచ్చే కంపెనీలో నువ్వు మెడికల్ పరంగా అన్ఫిట్ అని చెప్పేసి ఆ వ్యక్తికి జాబ్ పోతుందండి. జాబ్ ఎందుకు పోయిందంటే, నీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, బ్లడ్ ఎందుకు తక్కువ ఉందని చెప్పేసి నువ్వు వెళ్ళి టెస్టులు చేయించుకొని ఆ సర్టిఫికేట్ పట్టుకొని వస్తే మళ్ళీ మేము జాబ్ ఇస్తామని చెప్పేసి కంపెనీలో రిజైన్ చేయమంటే ఇంకా ఆ దుఃఖం ఆగదు. ఆ యవనస్తుడికి వరుసగా ఇలా తీర్మానం తీసుకోవడం కరెక్ట్ కాదా, లేకపోతే నేను సరైన వ్యక్తిని కాదా, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, తీర్మానం తీసుకున్నప్పుడల్లా నాకు ఎందుకు శ్రమలు వస్తాయని ఆ వ్యక్తికి ఒక విధంగా ఏడుపు, దుఃఖము ఆగదు, కన్నీళ్ళు. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క లేదు, అన్నీ లేడు, నేను ఒక్కనే ఉన్నాను, ఎలాగా, ఎందుకు వేసయ్యా, ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా జాబ్ పోయిన తర్వాత ఏదైనా మన మంచికే అని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడేసరికి ఏదైనా మన మంచికే అనుకొని తను ఏదైనా కూడా ఇంకా దేవుడి చిత్తం అని చెప్పేసి తను ఇంకా టెస్టులు అయితే చేయించుకోవడం మొదలు పెడతాడు. టెస్టులు చేసుకున్న తర్వాత ఆ యవనస్తుడికి ఫస్ట్ ఏమో, నీకు లివర్ ప్రాబ్లం ఉందమ్మా, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. రెండోసారి ఏమో, ఇంకా నీకు పచ్చకామర్లు ఉన్నాయమ్మా, బాడీ మొత్తం సోకేసాయి, ఇప్పటికే మొత్తం నీకు లివర్ ప్రాబ్లం ఉంది, పచ్చకామర్లు ఉన్నాయి, రెండు నువ్వు చూపించుకోవాలి, నువ్వు వీలైతే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ యవనస్తుడికి చెప్తే ఇంకా ఎలాగ రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఏట్రా బాబు, ఇంకా తీర్మానం తీసుకొని నేను వచ్చేసి ఒక కొన్ని దినాలైనా అవ్వలేదు, అప్పుడే ఇదా, ఇప్పుడు ఎలాగా, ఏదైనా అయితే ఎలాగా అని చెప్పేసి ఆ యవనస్తుడు ఆలోచిస్తాడు. మళ్ళీ వెళ్తాడు, చర్చికి వెళ్తాడు, మోకాలు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏడుసుకొని ఒక్కటే, నా వల్ల నీ సేవకు ఉపయోగం ఉంది అంటేనే నన్ను స్వస్థపరచు, లేదా నేను సేవకు పనికిరాను అంటే తీసుకెళ్ళిపో, నేను ఆనందంగా నీతో వచ్చేస్తాను, ఏదైనా నా పాపాలని కడుక్కొని నీ అందు జీవించడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వని చెప్పేసి ఆ యవనస్తుడు ఏడుచుకొని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక అక్కడ డాక్టర్లు బ్లడ్ రిపోర్ట్స్ చూసి అంటారు, లివర్లో అయితే ప్రాబ్లం ఏమీ లేదమ్మా, నువ్వు పచ్చకామర్లకు మెడిసిన్ వాడితే చాలమ్మా అని చెప్పేసి దేవుడు మొదటిసారి ఆ వ్యక్తిలో అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. ఆ టైంలో వ్యక్తికి అలాగ అద్భుతం జరిగేసరికి లివరు బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పిన వ్యక్తి మళ్ళీ లివర్లో ప్రాబ్లం లేదంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి చర్చికి వెళ్ళి మళ్ళీ మోకలేసి, యేసయ్యా నువ్వు నాకు
ప్రార్థన విన్నావు, ఖచ్చితంగా నువ్వు విన్నావు, నువ్వు చేసిన కార్యం నేను కళ్ళారా చూశానని చెప్పేసి ఆనందంతో ఏడుస్తాడు. కన్నీరు ఇంకా ఆగవు. ఆ వ్యక్తి అలా ఉంటే ఏడుస్తూ ఉంటాడు, అలా ఇంకా కన్నీరు ఆనందంతో ఆగవు. నేను చేసిన ప్రార్థన విన్నాడు, దేవుడు విన్నాడు, నేను ఖచ్చితంగా చూశాను దేవుడి కార్యాన్ని అని చెప్పేసి ఆ యవనస్తుడు చాలా సంతోషం పడతాడు. తర్వాత ఇంకేటి బ్యాలెన్స్ ఇంకేముంది, పచ్చకామర్లు ఎలా చూపించుకోవాలరా బాబు అని చెప్పేసి అనుకునే టైంలో ఇలా మందు వాడాలి, ఇలా తగ్గుతుంది అని చెప్పేసి అనేసరికి కొన్ని రోజులు చాలా ఇబ్బంది. ఎలాగంటే తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ బిర్యానీ, చికెన్ బిర్యానీలు, మటలు, అట్లీస్ట్ తినకి వెజ్ కూడా తినే అవకాశం లేదు. గింజన్నం పచ్చకమర్లు వస్తే ఏటేటి తినాలండి, గింజన్నం, బెల్లము, అది కూడా ఎలాగా ఉప్పు లేకుండా ఒక్కొక్క మెతుకు తింటుంటే గొంతులో మేకులా గుచ్చుతుంటే చప్పగా, ఎలాగంటే యవ్వనస్తుడు ఒక 10 రోజులు నరకం. ఎలాగంటే ముద్ద తిన్నప్పుడల్లా ఎదుర్కొన్న వ్యక్తి తగ్గుతుందిలే బావా అనుకొని ఏది చెప్పాలి ఆ యవనస్తుడికి తెలీదు. సరేలే అని చెప్పేసి ఆ యవనస్తుడు తినిన తర్వాత ఇంకా అలాగైన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తాడు పచ్చకామర్ల మెడిసిన్ దగ్గరికి. వెళ్ళేసరికి నీకు తగ్గిందమ్మా, నువ్వు కొంచెం వెజ్ కూరలు తినాలి, ఉప్పు కారం తగ్గించుకొని, నాన్ వెజ్ వదిలేసి ఉప్పు కారం తగ్గించుకొని వెజ్ తినొచ్చు అని చెప్పేసి దేవుడు మళ్ళీ రెండోసారి అద్భుత కార్యం చేసేసరికి ఆ యవనస్తుడికి ఇంకా కన్నీరు ఆగట్లేదు. పోనీలేరా బాబు, గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు నాన్ వెజ్ తినకపోయినా వెజ్ తినే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అనుకోని ఆ యవనస్తుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, నేనే ఆ యవనస్తుడిని. నాకు చిన్నప్పుడే ఊహ తెలియనప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. తర్వాత అన్నీ కూడా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయాడు. తర్వాత నేను ఒక్కనే అయిపోయాను. కానీ నేను ఒక్కనే అయిపోయాను, ప్రపంచంలో నాతో ఎవ్వరూ లేరు అనే టైంలో నాకు సృష్టికర్త మినిస్ట్రీస్ ఒక కుటుంబంలాగా నన్ను ఆదరించుకుంది. ఎప్పుడు నన్ను ఒక వేరే వ్యక్తిలా కానీ, ఒక అన్యోన్ పర్సన్లా కానీ ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. ప్రతి ఒక్కరు నన్ను అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అనే ఉద్దేశంతో అందరూ ఒక సొంత కొడుకు కంటే ఎక్కువగా ట్రీట్ చేశారు. వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే హోల్ నైట్ యాక్సిడెంట్ అయినప్పుడైతే చూడాలి, నేను నొప్పులు పడుతుంటే వాళ్ళ సొంత కొడుకైనా మీరు అంతలా ట్రీట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు. అందుని బట్టి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా గురించి ఇంకా పూర్తిగా నాకు నయం అవ్వాలని చెప్పేసి దేవుడికి ఇంకా నా జీవితాన్ని ఇచ్చేస్తానని తీర్మానం తీసుకున్నాను. ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినా నేను తట్టుకోవడానికి దేవుడు నాకు తెలిసి అయితే ఏ విధంగా నాకు శ్రమలు పెట్టడానికి లేదు. ఒక్క నా బాడీ విషయంలో తప్పితే, అంటే అమ్మ విషయంలో కానీ, నాన్న విషయంలో కానీ, లేదా ఏ ఇల్లు విషయంలో కానీ, వేరే ఏ విషయంలో శ్రమ పెట్టాలన్న దేవుడికి ఛాన్స్ లేదేమో. మేబీ నా బాడీ విషయంలోనే దేవుడు నాకు బలహీనత పెట్టాలి. అందు గురించి మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి. మీ పర్సనల్ ప్రేయర్స్లో నన్ను పెట్టుకోండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే, దేవుడు తన యొక్క కుటుంబాన్ని లేదా తన వ్యక్తిగత జీవితాన్ని అనేక రకాలుగా సాతానుడు ఇబ్బంది పెట్టినప్పుడు కుమారుడైతే దేవుని కొరకు నిలబడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేద్దాం.